నమస్కారం అండి. మనం ఈరోజు ఇప్పుడు అడప తిరుపతిరావు గారి పొలంలోది బయోస్టిమ్లై వాడినటువంటి 5 కంకులు, తర్వాత వాడినటువంటి 5 కంకులను మనకి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీన్ని మనం కాటా వేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ వాడినటువంటి 5 కంకులను మనం కాటా వేద్దాము. సార్, మీరు మీ చేతితో వాడినటువంటి 5 కంకులు కాటా వేయండి. దాని యొక్క తేడా మనం చూద్దాము. తొమ్మిది 969 గ్రాములు అండి, కనబడుతుందా? అంటే కేజీ కంటే తక్కువనే, కేజీకి 40 గ్రాములు తక్కువ. ఏది మనం బయోస్టిమ్లై వాడినటువంటి కంకులు. అదే ఇప్పుడు బయోస్టిమ్లై వాడినటువంటి కంకులు ఒకసారి మనం కాటా వేద్దాము. ఇది బయోస్టిమ్లై వాడిందండి. చూసారా, 1 కేజీ 585 గ్రాములు, అంటే దాదాపు 585 గ్రాములు తేడా వచ్చింది. అంటే దాదాపు అర్ధ కేజీ పైన తేడా వచ్చింది. ఎందుకు తేడా వచ్చింది, ఎలా తేడా వచ్చిందని మీరు చెప్పగలరు దీని గురించి? ఈ వర్ష టైంలో ఇది బయోస్టిమ్ వాడడం వల్ల దానికి మంచి ఇంప్రూవ్ వచ్చి మంచి గ్రోత్ వచ్చింది. దీనికి బయోస్టిమ్ రావడం వల్ల గ్రోత్ రాకపోవడం వల్ల నీరసం వచ్చి చిన్నది వచ్చింది. ఇది నీరసంగా వచ్చి వెన్ను చిన్నగా వచ్చింది. కానీ రెండు అడ్వాంటా 741 రెండు రకాలు ఒకే రకాలు ఒకేసారి నాటు వేశారు. దీనికైతే బయోస్టిమ్లై వాడాము, దీనికి వాడలేదు. సో వర్షాకాలంలో మనము దీన్ని వాడడం వల్ల ఈ తేడా అనేది రావడం. దీనికి మీరు ఏ విధంగా సంతోషించగలరు? అంటే ఒక 5 కంకులకే 500 గ్రాముల తేడా వచ్చింది కదా. అంటే ఎకరాకి ఎన్ని గ్రాములు, ఎంత తేడా రావచ్చు? 5 గంటల వరకు దిగుబడి ఎక్స్ట్రా వస్తుందని ఆశిస్తున్నాను. మీరు సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ.